ఇక్కడ ఉన్నారు. ఇక్కడ నీ వధువు ఉంది ప్రభు అని అలా పైకి వెళ్ళగానే ఒక టెంట్లో ఆరాధన జరుగుతుంది. ఆ ఆరాధనలో టెంట్లో కొద్ది మంది కూర్చున్నారు. ఎంతమంది కూడా కాదు, చాలా తక్కువ మంది. అందులో నేను ఒక బోధిస్తున్నాను. ఏంటంటే బ్రెనహాం వచ్చుట వలన అబ్రహాము విలువ మనకు అర్థమైంది. మీరు ఇంటికి వెళ్ళి వెన్ యూ గో టు బెడ్, మీరు పడుకునే సమయంలో ఈ మాటని ఒకసారి ధ్యానించండి. మొత్తం అంతా అందులోనే ఉంది. సో ఆ యొక్క ప్రవక్త రాకపోతే అబ్రహాం యొక్క విలువ ఏంటో మనకు తెలియదు. అబ్రహాం విలువ ఏంటంటే బాడీ చేంజ్, శరీర మార్పుడు. ఆ యొక్క శరీర మార్పు జరిగింది, అదే ఎత్తబాటు. సో ప్రవక్తను పంపటం వలన ఎత్తబాటు యొక్క విలువ ఏంటో మనకు అర్థమైంది. లేదా ఎత్తబాటు గురించి అసలు మనకి ఏమీ తెలియదు. ఆయన వచ్చాడు కాబట్టి ఎత్తబాటు హల్లెలూయా బోధించాడు మనకి. సో దేవుడు అటువంటి ప్రత్యక్షతతో మనకు నడిపించాడు. తర్వాత మరి పాస్టర్ ప్రదీప్ గారే ఇదే రోజున సాయంకాల సమయమేనా, మార్నింగ్ సమయంలో, మార్నింగ్ టైంలో పాస్టర్ ప్రదీప్ గారు అసలు ఆ డేట్ ఖాళీ ఉండదు, కానీ అద్భుతంగా జాన్సన్ బ్రదర్ నువ్వు పెట్టుకో కార్యక్రమం అన్నారు. నేను దేవునికి స్తోత్రం చెప్పాను. ఎందుకంటే అసాధ్యము, మరి ఆయనకి చాలా భారం బాధ్యత ఉన్నాయి. మరి ఆ యొక్క అంతమందిని కాదు, ఈ చిన్న సంఘం కోసం రావాలంటే చాలా పనితో కూడినది, భారంతో కూడినది. అయినా కూడా బ్రదర్ నేను అడగగానే బ్రదర్ మీరు పెట్టుకోండి అన్నారు. పెట్టుకోండి అని చెప్పినప్పుడు నేను ఆ రోజు అంటే మరి మిగతా పాస్టర్ గారు అందరూ కార్యక్రమాలు పెట్టుకుంటారు, మరి వాళ్ళని ఇబ్బంది పెట్టడం మనకి కరెక్ట్ కాదు. అయినా కూడా మరి పాస్టర్ ప్రదీప్ గారు ఆ రోజు ఆ కార్యక్రమాన్ని కిందన ఓపెనింగ్ చేయడం జరిగింది. దేవునికి స్తోత్రం. ఒకరు వచ్చి రాయి వేసినట్టు అయింది, మరొకరు వచ్చి ఒక పనిని పూర్తి చేశారు. అదే టైము మార్నింగ్ టైం, ఇది ఈవినింగ్ టైం, ఎండ్ టైం. ఎండ్ టైంలో మళ్ళా దేవుడు తన దాసుని తీసుకొని వచ్చి సాయంకాల సమయంలో మందిరాన్ని ప్రతిష్ఠ చేయుచున్నాడు. హల్లెలూయా. ఆ షెకిన మహిమ దిగి రాబోతుంది. ఆమేన్. ఈ రోజు ఇక్కడ అగ్ని స్తంభం ఉన్నదా, మేఘ స్తంభం ఉందా, అనుభవపూర్వకంగా మనము చూచితిమి. ఈ కన్నులతో చూడలేదు కానీ మనము అనుభవించి ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుని దాసులు అక్కడి నుంచి కూడా మా దగ్గరికి వస్తూ ప్రతి నెల ప్రభురాత్రి భోజనం ఇస్తూ మమ్మల్ని బలపరుస్తున్నారు. మరి ఆయనకి మా హృదయపూర్వక, మా సంఘం తరపు నుంచి హృదయపూర్వక వందనాలు బ్రదర్. గాడ్ బ్లెస్ యూ. మరి మీరు ప్రేమతో మా ఎడల మా దగ్గరికి వచ్చి ఇవన్నీ జరిగిస్తున్నారు. కొన్నిసార్లు మేము అన్ని సౌకర్యం ఇవ్వలేకపోయినప్పటికీ తగ్గించుకొని మీరు మా ఎడల ప్రేమ చూపించున్నారు. అందుని బట్టి మీకు వందనాలు బ్రదర్. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. మరి ఈ విలువైన సమయాన్ని మరి వాక్యంలోకి వెళ్ళే ముందుగా స్మాల్ ప్రేయర్, మరి చిన్న ప్రార్థన చేసుకుని అప్పుడు వాక్యంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడా, జీవగల తండ్రి, మీకు స్తోత్రము నాయన. నీ అమూల్యమైన శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో నీ రక్తము కిందకి నీ దాసుడు మొదలుకొని మేమందరము ఆయన, అలాగే ఆయన పిల్లలు, పెద్దలు, వృద్ధులు, ఓ ప్రభా సంఘమంతయు ప్రభువా, ఇంకా ఆయన బయట వారు ఎవరైతే వచ్చినారో మనందరం కూడా ప్రభువా నీవే నీ రక్తం కిందకి మేము వచ్చి ఉండగా ప్రభువా మా దోషముల అపరాధములు మన్నించి ప్రభువా నీ మమ్మల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నీ శకిన మహిమతో ఓ ప్రభా మమ్మల్ని నింపుతూ ఉండగానే ఓ ప్రభా ఈ మందిరాన్ని కూడా నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీ దాసుల ద్వారా ప్రభా చేయబోయే కార్యంలో మీరు ఉండి నడిపించండి ప్రభువా. ఓ నాయన ఇప్పుడు నీ దాసుడు ఇక్కడ ప్రతిష్ఠ చేసి ఉండగా ప్రభువా, ఓ తండ్రి ప్రభు నీ శకిన మహిమ ఇక్కడ సహవాసం మాతో చేయించు ఉండగా ప్రభువా నీ శకిన మహిమను మేము పొందుకొందుము గాక ప్రభువా. ఇదిగో నాయన తండ్రి ఈ సహజమైన ఈ మందిరాన్ని నీ శకిన మహిమతో నింపి ఉండగా నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఓ ప్రభువా ఈ తదుపరి కార్యక్రమం ఏమనగా నీ దాసుడు వాక్యము చదువుచుండగా నీ దేవత దగ్గరికి వచ్చిదురు గాక. నీ దాసుడు వాక్యము బోధిస్తూ ఉండగా నీవే నాయన నీ యొక్క పరలోక సమూహముగా దిగివచ్చి మా హృదయాలు నింపుదువు గాక ప్రభువా. ఈ భౌతికమైన మందిరాన్ని ఎలాగైతే నింపుచున్నావో ఈ నాయన తండ్రి యొక్క ఆత్మ సంబంధమైన యొక్క సంఘాన్ని ప్రభువా మీ పరిశుద్ధాత్మతో నింపండి ప్రభువా. ఈ చివరి కాలంలో నీ వాక్యమే ప్రాముఖ్యతని మేము అర్థం చేసుకున్నాం ప్రభువా. ప్రవక్త వల్ల మేము దాన్ని తెలుసుకుని ఉన్నాము నాయన.
ఇప్పుడు నీ దాసుడు నాయన ఆ యొక్క కొద్ది నిమిషములు ఆ మాటలు చెబుతూ ఉండగా ప్రభువా, ఆ మాటలు ప్రతి ఒక్కరము కూడా మా హృదయాల్లో చేర్చుకొని నీ నామాన్ని గణపరచుదుము గాక. నీ నాయన నీ నామమును మేము కొనిపోదుము గాక ప్రభువా. నాయన నీ నామములో మహిమను మేము ఓ తండ్రి నీకు చెల్లించినట్లుగా మీరే ఆది నుండి అంచె వరకు ఉండి అధ్యక్షత వహించి సహాయం చేసి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్. మరి విలువైన సమయంలో 136వ కీర్తన పాస్టర్ ఓబేద్ గారు వచ్చి చదివి వినిపిస్తారు. ఆయన చదివినప్పుడు తర్వాత దాన్ని మనం వెంబడించవలసిన వారమైన ప్రభునందు ప్రియమైన సంగమా, అందరూ లేచి నిల్చున్నట్లయితే 136వ కీర్తన నేను చదువుతూ ఉండగా తదుపరి ఆయన కృప నిరంతరము ఉండును మీరు చెప్పాల్సి ఉంది. కీర్తనలు 136. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన ఒక్కడే మహత్కార్యములు చేయువాడు. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగు చేసెను. ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు. పగటి నీరుడుక ఆయన సూర్యుని చేసెను. రాత్రి నీరుడుక ఆయన చంద్రుని నక్షత్రములు చేసెను. ఐగుప్తు దేశపు తొలిచూలును ఆయన హతము చేసెను. వారి మధ్య నుండి ఇశ్రాయేలులను ఆయన రప్పించెను. చెయ్యి చాచిన తన బాహుబలము చేత వారిని రప్పించెను. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చేసెను. ఆయన ఇశ్రాయేలును దాని నడుమ దాటిపోచేసెను. ఫరోను ఆయన సైన్యమును ఎర్ర సముద్రంలో ఆయన ముంచివేసెను. అరణ్యమును ఆయన తన ప్రజలతో తోడుకొని వచ్చెను. గొప్ప రాజులను ఆయన హతము చేసెను. ప్రసిద్ధి చేసిన రాజులను ఆయన హతము చేసెను. అమోరీయుల రాజైన సీహోనును ఆయన హతము చేసెను. బాషాను రాజైన ఓగును ఆయన హతము చేసెను. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను. తన సేవకుడైన ఇశ్రాయేలునకు దానిని స్వాస్థ్యముగా అప్పగించెను. మనం దీన దిశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకొనెను. మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించెను. సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చును. ఆకాశం అందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు బ్రదర్. మరి ఓన్లీ బిలీవ్ పాడుతుండగా మాస్టర్ గారు విలువైన సమయాన్ని తీసుకుంటారు. My Lord, I
is here, and all things are possible. Mighty Jesus is here. Now I believe. Now I believe. Just all things are possible. Now I believe. Pastor Pradeep garu, I heartily welcome to Pastor Pradeep garu. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈ సాయంకాల సమయంలో మనమందరం నిలబడి ఉండగానే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయం 2వ వచనం. యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలములోనే నీ దేవుడైన యెహోవాకు పస్కాను ఆచరించి గొర్రె మేకలలో కానీ గోవులలో కానీ బలి అర్పింపవలెను. నిర్గమకాండము 23వ అధ్యాయము 23వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామం ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసినలా నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధులైందును. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళుచు అమోరీలు, హిత్తీలు, పెరిచీలు, కనానీయులు, హివీయులు, ఎబీసీలను వారున్న చోట్లకు నిన్ను రప్పించును. నేను వారిని సంహరించదను. వారి దేవతలకు సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలన చేసి వారి విగ్రహములను బొత్తిగా పగలగొట్టవలెను. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగమును తొలగించదను. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, జీవాధిపతికి స్తోత్రములు. ఈ సాయంకాల సమయం అంతా మా వెనుకల్లో చదవబడిన ఈ లేఖన భాగాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాక్యమైన దేవా, నాతో మాతో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడే దేవుడవు నాయన, జీవము కలిగిన దేవుడవు ప్రభువా. ఇదిగో ఈ సమయం అంతా నాయన ఇక ప్రత్యేక కూడికలో ప్రత్యేక విధానంలో ప్రభువా కూడా వచ్చి మమ్మల్ని అందరినీ సంధించమని ప్రార్థిస్తున్నాం. నీ కృపను మేము వేడుకుంటున్నాం ప్రభువా. ఈ నామ మహిమార్థముగా మీరు ప్రతిష్ఠించిన ఈ మందిరాన్ని బట్టి నీకు స్తోత్రములు. ఈ మందిరములో నీ సన్నిధి ఎల్లవేళలో ఉండును గాక. ఈ అభిషేకములో నాయన మరొకసారి ప్రభా ఈ సాయంకాల సమయంలో మాతో మాట్లాడమని ప్రభా బలహీనమైన నా స్వరాన్ని యేసుక్రీస్తును ప్రార్థిస్తున్నామా ప్రభు తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి నిజంగా దేవుడు పరిస్థితుల మధ్యలో హల్లెలూయా